ఎవరైతే ఈ వీడియోలు తీశాడో మాథ్యూ శామ్యూలు చాలా సీరియస్ విమర్శలు కూడా చేశాడు. నేను ఎవరెవరు వీడియోలు అయితే తీశారో, ఎవరెవరైతే లంచాలు ఇచ్చారో వాళ్ళందరూ కొంతమంది మీద కేసులు పెట్టారు. సువేందు అధికారి, ముకుల్ రాయ్ బీజేపీలో చేరగానే కేసులు ఎందుకు పెట్టలేదు, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, చర్యలు ఎందుకు తీసుకోలేదు, అరెస్ట్ ఎందుకు చేయలేదు అని మాథ్యూ కూడా ప్రశ్నించాడు. కానీ ఏం ఉపయోగం, ఎవరు ప్రశ్నిస్తే? ఇప్పటికి కేసులు కొనసాగుతున్నాయి, వీళ్ళ గురించి ఏం జరగదు. సరే, ముకుల్ రాయ్ చనిపోయాడు, సువేందు అధికారికి ఏం జరగదు. అంటే బీజేపీలో మామూలు జోక్గా మాట్లాడే మాట కాదు ఇది. వాషింగ్ మిషన్, వాషింగ్ పౌడర్ అనేది జోక్గా, నిజం అనేది తేలుతుంది. అజిత్ పవార్ మహారాష్ట్రలో, అజిత్ పవార్ మీద ఎన్ని ఆరోపణలు చేసింది బీజేపీ, అవినీతి ఆరోపణలు విపరీతంగా చేసింది. ఆయన బీజేపీకి మద్దతుగా, ఎన్సీపీని చీల్చి మద్దతుగా రాగానే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది. ఆరోపణలన్నీ గాలి కొట్టుకుపోయినాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో చేరకముందు కొంతమంది ఎంపీల మీద ఎన్ని ఆరోపణలు చేసింది. బీజేపీలో చేరగానే ఏమైంది? చాలా దేశవ్యాప్తంగా కూడా బీజేపీలో చేరితే పవిత్రులైపోతారు, గంగలో ముంచి తేలుస్తారు. వాళ్లకున్న అప్పటిదాకా చేసిన అవినీతులు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఎన్నైనా సరే అన్నీ మాఫీ. అట్లా సువేందు అధికారి కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్ని హింసలైనా చేస్తాడు. ఇప్పుడు ఇప్పుడు గతంలో చేసినవి అన్నీ మాఫీ అవుతాయి. ఇప్పుడు చేసినా అసలు కేసు కూడా ఉండదు.